ఎక్కడో దుబాయ్లో ఉండి ఇలాంటి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్ కావాలంటే దుబాయ్ వరకు టికెట్ తీసుకుని ఎక్కడున్నా తరిమి కొట్టడం పక్కా అని తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన అప్డేట్స్ కనుక చూస్తే సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుందని, అలాగే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ను రాబడుతుందని స్పష్టమవుతుంది. ఇలా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమా అస్సలు బాలేదని, ఇదొక టైం వేస్ట్ సినిమా అని ఒక్క మాటలో సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తూ సంచలనం సృష్టించారు. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ చేంజర్ చిత్రం అత్యంత బలహీనమైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. బోరింగ్ నేరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా పేలవంగా ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని కోరాడు. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇదొక టార్చర్ అంటూ ఈయన ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈయన చేసిన ఈ పోస్ట్పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉమైర్ సంధు ఇచ్చిన ఈ రివ్యూకు ఫ్యాన్స్కి మాత్రం ఉమైర్ సంధు కనిపించినట్లయితే ఏం చేయాలనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.